ఎప్స్టీన్ తన మిత్రుడైనటువంటి స్టీవ్ బ్యానన్‌తో తను పంపించినటువంటి సందేశాలలో మీరు మోడీని కలవండి అని చెప్పినట్టుగా అందులోపట ఆ పత్రాల్లో అనగా ఈమెయిల్స్‌లో ఈ యొక్క వార్త ఉన్నట్టుగా ఆ భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధుల సభ మరియు డ్రాప్ సైట్ న్యూస్ విడుదల చేసినటువంటి 18,000 ఈమెయిల్స్‌లో ఈ మాట ఉన్నట్టుగా దాన్ని సటేషన్‌లా తీసుకొని ఈ యొక్క విషయాన్ని బయట ప్రపంచంలో ఇది బయటికి వచ్చింది కాబట్టి మోడీతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని కూడా ఇక్కడ జరగడంతో పాటు చెప్పడంతో పాటు మోడీ తన యొక్క సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా ఈ యొక్క వార్తలలో ఉంది. కానీ కలిసినట్టుగా, ఎప్పుడు కలిసినట్టుగా, ఎందుకు కలిసినట్టు, ఎక్కడ కలిసినట్టు అనబడేటువంటి ఈ యొక్క సమావేశం యొక్క వివరాలు కానీ, ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కనబడలేదు, ఎక్కడ కూడా అందుబాటులో లేదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి సోషల్ మాధ్యమాల్లో మరియు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి జవాబులను బట్టి ఇక్కడ నేరాలు చేసినటువంటి ఈ యొక్క ఎప్స్టీన్ శైలి పేద మధ్యతరగతి బాలికలకు డబ్బు ఆశ చూపి తన విలాసవంతమైన భవనాలకు మరియు తన 70 ఎకరాల ప్రైవేటు దివికి పిలిపించి వేధింపులకు గురి చేసేవాడు అనబడేటువంటిదో ఇతని యొక్క నేరాల శైలి మరియు శిక్ష. మరియు అతనికి కన్విక్ట్ అయిపోయాడు. అతను ఆ యొక్క మైనర్లతో వ్యభిచారం చేయించినట్లు నేరం తాను అక్కడ FBI పోలీసులకు అంగీకరించినందువలన ఈ ఈ ఎప్స్టీన్కు 18 నెలల జైలు శిక్ష కూడా విధించబడినది. అట్లాగే ఈ వీరి యొక్క దివికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దివిలో అన్ని రకాల సదుపాయాలు హెలిపాడ్స్తో సహా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ దేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆ యొక్క సందర్శనలో చాలామంది కూడా వచ్చారు. కానీ భారతదేశం నుండి 3-4 పేర్లు మట్టుకి బయటికి వస్తున్నవి. కానీ ఇంకా ఎంతమంది పేర్లు బయటికి వస్తాయి, ఏ ఏ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో పట అనబడేది ఎల్లుండి 19వ తేదీ నాడు మాత్రమే ఇది బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు ఇందులో పటికి రావడం అనగా ఎప్స్టీన్కు మిత్రుడైనటువంటి స్టీవ్ బ్యానాన్ మధ్య జరిగినటువంటి సంభాషణలో మోడీని మీరు కలవాలి అని తన మిత్రుడిని కోరడము మరియు వాస్తవంగా కూడా ఈ యొక్క లోతుల్లో కనుక వెళ్ళినట్లయితే ఆ యొక్క సమాచారం యొక్క విశేషాలు మరియు ప్లేస్, టైము అండ్ డేట్, టాపిక్, సబ్జెక్ట్స్ వాళ్ళ మధ్య ఉన్నట్లుగా కనుక తేలినట్లయితే ఏ రకమైనటువంటి సంబంధాలు భారతదేశ ప్రధాని వాళ్ళతో కలిగి ఉన్నారో ఇది తెల్లమవుతుంది. అట్లాగే ఇజ్రాయెల్తో సంబంధాలకు ఈ యొక్క ఈమెయిల్స్ కొంత ఉపయోగపడింది అని చెప్పడానికి ఇక్కడ ఎవరు కూడా వెనుకబడడం లేదు.